హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎగ్జిట్ పోల్ జోషు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ శనివారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో వస్తున్న అంచనా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జోష్ నింపాయి. ఇకపోతే ముంబై అంతా ఊహించినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలు ప్రారంభమై సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల పైగా లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ ఆరంభంలో 500 పాయింట్ల పైగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారం వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల సూచీలో జోష్ నింపాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూలతలు దన్నుగా నిలుస్తున్నాయి. రూపాయి బలపడడం, బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లు రాణించడం కలిసొస్తుంది. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 1808 పాయింట్లు లాభంతో 75,769 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. అంతకు ముందు సెన్సెక్స్ 76,738 దగ్గర, నిఫ్టీ 23,330 రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ 83 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 30 సూచీలు అన్ని షేర్లు లాభాలున్నాయి. అయితే పవర్ గ్రిడ్, ఎన్డీటీవీ, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, M&M, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు అత్యధికంగా లాభపడిన వాటిలో షేర్ల జాబితాలో ఉన్నాయి. ఇకపోతే అమెరికా మార్కెట్ గత వారం లాభాలతో ముగించాయి. రేట్ల కోత ఆశతో నేడు ఆసియా పసిఫిక్ సూచీలు రాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $81.06 వద్ద ట్రేడ్ అవుతుందంటే విదేశీ సంస్థల మదుపర్లు FIIలు శుక్రవారం నికరంగా 1,614 కోట్ల విలువ షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థల మదుపర్లు అంటే DIలు 2,115 కోట్ల వాటాలు కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.